ను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనము. అబ్రాహామునకు దేవుని దర్శనం. అబ్రాహాము నీతిపరుడు, నీతిమంతుడు. అది ఆయన నీతిమంతుడు కాబట్టి మరి అబ్రహాము దేవుని నమ్మాడు. నీతిమంతులకు నమ్మకం ఎక్కువ, నీతిమంతులకు విశ్వాసం ఎక్కువ. దేవుణ్ణి నమ్మాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడు అనగానే మనకు యేసుప్రభుల వారు గుర్తొస్తారు. యేసుప్రభుల వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి. కానీ ఇక్కడ అబ్రహాం గురించి రాయబడి, అబ్రహాము దేవుని చాలా నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని యందు విశ్వాసం గలవాడు, చాలా నమ్మకస్తుడు. అందుకే మరి చూడండి, యెహోవా వాక్కు దర్శనమందు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం, దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహ్మ భయపడకుమో, భయపడకు. అబ్రాహం భయపడుతున్నాడేమో. దేవుడు చూశాడు. దేవుడు వాక్కు ద్వారా వచ్చి అబ్రాహ్మ భయపడకు అంటున్నాడు. చూడండి, నమ్మకం, విశ్వాసం. దేవుని అంతా నమ్మకం ఉంచాడు కాబట్టి దేవుడే వాక్కుగా దిగివచ్చాడు. దిగొచ్చి పిలుస్తున్నాడు, అబ్రహమా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికము అని చెప్పాను. నీ బహుమానం నా యొద్ద ఉంది. నేను నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను. అవును, దేవుని యొద్ద మనకు బహుమానాలు దాచిపెట్టబడి ఉన్నాయి. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము, నీతిగా ఉంటామో, నమ్మకంగా ఉంటామో, దేవుడు మన కొరకు బహుమానాలు సిద్ధపరిచి ఉంటాడు. ఆ బహుమానాలను అత్యధికంగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, భయపడకము. ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా భయపడుతుంటాం. మన భవిష్యత్తు ఏమవుతుందో, మరి మన కుటుంబం ఏమవుతుందో, మన బిడ్డలు ఏమవుతారో, మన సంతానం ఏమవుతుందో, మన బిడ్డలు ఏమవుతారో అని మనం చాలా సందర్భాల్లో భయపడుతుంటాం. మన భవిష్యత్తు గురించి ముందుగానే మనం భయస్థులుగా ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు. అబ్రహాంతో మాట్లాడు, మనతో మాట్లాడుతున్నాడు, భయపడకు. కేడెము, మరి నేను నీకు కేడెము. కేడెము అనగా సంరక్షక ఆయుధాలు. సంరక్షక ఆయుధాలతో దేవుడు పోలుస్తున్నాడు. నేను నీ కేడము. మరి ఒక సైనికుడు, సైన్యాధిపతి ధరించేదే ఈ కేడము. ఇది కవచం, శిరస్త్రారం, తల నుంచి అరికాలు వరకు ఉంటుంది ఈ కేడెం అనేది. దేవుడు ఆ కేడెమును పోలుస్తూ, అబ్రహామా భయపడకు, నేను నీ కేడెము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను. నీ బహుమానం నా యొద్ద ఉంది, దీన్ని నేను అత్యధికంగా చేస్తాను కాబట్టి నువ్వు భయపడకము అని అంటున్నాడు. నువ్వు భయపడకూడదు. దేవుని యందు విశ్వాసము, నమ్మకం ఇచ్చేవారు భయపడరు. సాధారణంగా ఎవరైతే దేవుని యందు నమ్మకంగా ఉంటారో, అంతా నా దేవుడే చూసుకుంటాడు. మరి అది నీతి, నమ్మకం. అది నీతిగా దేవునికి ఎంచబడుతుంది. నీ నమ్మకం ఒక నీతి. ఇంకా వేరే ఆలోచన ఉండదు. నీకు ఒకే ఆలోచన, దేవుడు నాకున్నాడు. అబ్రహాము కూడా నీతిమంతుడు కాబట్టి, మరి అతను దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతని నీతిగా ఎంచబడి దేవుడే దిగవచ్చి అబ్రహామా భయపడకు అంటున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు భయపడేవారిగా ఉంటాం, చాలా భయాందోళనలు కలిగేవారుగా ఉంటాము, భయపడుతూ ఉంటాం. కానీ మనకి చేయవలసింది ఏంటంటే దేవుని నమ్మకాలి, దేవుణ్ణి నమ్మాలి. అదే మనకు నీతిగా ఉంటుంది. దేవుడే దిగి వచ్చి మనతో మాట్లాడతాడు. భయపడకండి నా బిడ్డలారా, భయపడకండి అంటాడు. దేవుడు తప్పక మాట్లాడతాడు. మరి దేవుడే మనకు కేడెము, సహాయం